హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను మీ రాజీని. ఏంటి స్టార్టింగే పట్టుచీర చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, పట్టుచీరే. పెళ్ళికి వెళ్ళాలంటే పట్టుచీర కంపల్సరీ కదా. పెళ్ళి ఎవరిదంటే మా మరదల వల్ల అత్త కొడుకుది, అంటే తిరుమల వదిన వాళ్ళ అబ్బాయిది. ఇది వెంకటగిరి పట్టు చీర అండి. గోల్డెన్ ఎల్లో కలరు, కింద బచ్చల పండు కలరు బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా అదే వచ్చింది. సింపుల్గా కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాను. హ్యాండ్స్కి అలా కూడా ఏం వేయించుకోలేదు. బార్డర్ ఉంది కదా, బార్డర్నే హైలైట్ చేద్దామని ఈ గోల్డ్ జ్యువెలరీ వేసుకుందామని అనుకుంటున్నాను. ఇది నక్షి మోడల్ అనమాట. నక్షి కంటే నెక్లెస్ టైపు. వైట్ స్టోన్స్, రెడ్, గ్రీను, పర్ల్స్ వచ్చి చాలా బాగుంది. ఇది కస్టమైజ్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఏ కలర్ అయినా మనకి మ్యాచ్ అయిపోతాయి అనమాట. అట్లా పెట్టుకోవడానికి అట్లా గ్రీను, రెడ్, వైట్ పెట్టించాను. మామూలుగా అయితే చాన్బాల్ ఇయర్ రింగ్స్ చేయించాను పెద్దవి. అంత పెద్దవి నేను ఇప్పుడు క్యారీ చేయలేనని చెప్పేసి ఈ వైట్ స్టోన్స్, గ్రీన్ బీడ్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బుట్టలు. సింపుల్గా బాగుంటాయి అన్నమాట. అవి వాటితో పేరప్ చేస్తున్నాను. చిన్న పీకాక్ రింగు చాలా బాగుంది. జ్యువెలరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంకా శారీ అయితే ప్రీ ఫోల్డింగ్ చేసుకుందామని స్టార్ట్ చేశాను అనమాట. పెళ్ళి రేపు ఉదయం 8:30కి ముహూర్తము. అందుకని పొద్దున్నే పనులు అవి చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అంటే ఒంగోలుకి వెళ్ళాలి. అవ్వదు అని చెప్పేసి ఈ శారీ అయితే కొంచెం ముందు ఫ్రీ ఫోల్డింగ్ చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుందని చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా రాదు నాకు కూడా, ఏదో ట్రై చేస్తున్నాను. శారీ కట్టుకోవడంలోనే కదా మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అవుతాను అనమాట. మళ్ళీ మా మరదలను కూడా రెడీ చేయాలి. ఇంకంత టైం ఉండదని చెప్పేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. ముందైతే పళ్ళు మనం ఎంత పొడవు వేసుకుంటామో చూసుకొని పళ్ళుకి పెట్టుకున్నాను. మనం అక్కడ ఆ చివర ఒక పిన్ను, ఇక్కడ మనకి ఎంత పొడవు కావాలో అక్కడ ఒక పిన్ను పెట్టుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే ఎర్లీగా వెళ్ళే మ్యారేజెస్ ఏమన్నా ఉంటే మా వారినే పంపిస్తాను ఎక్కువ, నేను తక్కువ వెళ్తాను. కానీ తిరుమల వదిన మా మరదల పిల్లప్పుడు మా మరదల్ని రెడీ చేయడానికి కానీ, మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తోడుండడానికి కానీ ఇక్కడే ఉందన్నమాట. అప్పుడు బాగా పరిచయం అయింది. ఫోన్ చేసి 2 రోజులు ఖచ్చితంగా రావాలని మరీ చెప్పిందనమాట. ఇంకా ముందు రోజు వెళ్ళడానికైతే ఇంకా ఎలాగో నాకు కుదరదని చెప్పేసి సరే మ్యారేజ్ కన్నా అటెండ్ అవుదామని అనుకుంటున్నాను. చిన్నప్పుడైతే మా నాయనమ్మ ఒక విషయం చెప్పేది, ఎప్పుడు నాకు బాగా గుర్తు. మనల్ని కావాలని పిలిచే వాళ్ళ పిలుపుల్లోనే ఎలా పిలుస్తున్నారనే దాంట్లోనే మనల్ని రమ్మని వద్దని అని అర్థమవుతుంది. దాన్ని బట్టే మనము ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్తుండేదనమాట. మా నాయనమ్మకున్న అనుభవంతో మా నాయనమ్మ కొన్ని ఫేస్ చేసిందనమాట. అందుకని ఖచ్చితంగా నేను వాళ్ళు ఎలా పిలుస్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా గమనిస్తాను. ఇంకంత ఆప్యాయంగా రమ్మని 2 రోజుల ముందే రావాలి, మంగళ స్నానం అదంతా ఉంది అని అంత ఆప్యాయంగా పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి కదా. కొంతమంది అయితే ఏదో పిలిచామా వస్తే వస్తారు, లేకపోతే లేదన్నట్టుగానే పిలుస్తారు, మనకు అర్థమైపోతుంది. ఇంకా అలాంటి వాటికైతే నేను ఖచ్చితంగా దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా వెళ్ళను. అది మా నాయనమ్మ నాకు చెప్పిన విషయము మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. పళ్ళు పెట్టేసుకున్న తర్వాత మనము మిగిలిన పార్ట్ని ఎంతవరకు పెట్టుకోవాలనేది కుచ్చిళ్ళు మనం కట్టుకున్నట్టు పెట్టుకొని కుచ్చిళ్ళు కూడా పోసుకొని పిన్నిస్లు పెట్టుకున్నామంటే ఇంకా రెడీ టు వేర్ లాగా కట్టేసుకోవచ్చు అనమాట. పైన అయితే పిన్ పెట్టేశాను, కింద కూడా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. వెంకటగిరి శారీనే కదా, అంత స్టిఫ్గా ఏం లేదు, స్మూత్గానే ఉంది. అందుకే ఐరన్ కూడా ఏం వాడట్లేదు. మన హ్యాండ్తో అలా అంటేనే కుర్చీలు నిలబడిపోయినాయి. ఆ కింద కూడా పిన్ పెట్టేసుకుని ఇంకా ఫోల్డ్ చేసుకోవడమే. ఫోల్డింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదులేండి, నేను ఏదో అలా ట్రై చేసి వేసుకున్నాను. బాగానే వచ్చింది చివరికి.
ఇలా పెట్టుకొని వెళ్ళాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది. లేకపోతే నేను మార్నింగ్ పాలు తీసుకొని అంతా వెళ్ళి మరీ టైంకి వెళ్ళకుండా చివరిలో వెళ్ళాలంటే నాకు వెళ్ళానంటే కొంచెం పర్ఫెక్ట్గా వెళ్ళాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి పెట్టేసుకున్నాను. నేను ఫస్ట్ టైం అనమాట పెట్టుకోవడం. అంటే ఊళ్ళోనే మ్యారేజెస్ అయితే ఏం పెట్టుకోను, అప్పటికప్పుడే కట్టుకుంటాను. ఇంకా టైం మార్నింగ్ అవ్వడం వల్ల ఇంకా కుదరదని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గానే వచ్చింది. శారీ కూడా స్మూత్గా ఉందన్నమాట. అందువల్ల కొంచెం వచ్చింది అనుకుంటున్నా నేను. ఎలా మడత పెట్టాను ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగేనా లేకపోతే ఇంకా వేరేలాగేమన్నా పెట్టాలా అనేది. అది ఫోల్డ్ చేసి ఏదో నేను సాధించానన్నంత ఆనందపడిపోయాను. పెళ్ళికి వెళ్ళాలంటే ఇంకా పూలు కంపల్సరీ కదా మన ఆడవాళ్ళకి. మన ఇంటి దగ్గరే కనకాంబరాల చెట్లు ఉన్నాయి అనమాట. సమ్మర్ కదా బాగా పూస్తున్నాయి కనకాంబరాలు. ఇదేదో సౌందర్య కనకాంబరం అంట. మా ఇంటి పక్కన తీసుకొచ్చిస్తే వేసాను. ఒక్క చెట్టుకే చాలా పూలు వస్తున్నాయి. అవి మొత్తం కలిపి 2 చెట్లే ఒకరికి బాగా సరిపోతాయి అన్నమాట. ఎండ మామూలుగా లేదండి. మాకైతే బాగా వస్తుంది ఎండ. 48, 49 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఇంకైనా తప్పదు కదా, ఎండలోనే కోసుకుంటున్నాను. మల్లె చెట్టు అయితే పూలు ఆగిపోయింది. అంటే అదంతా ఆకంతా దూసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు బాగా పూసాయి. ఉగాది శ్రీరామనవమి అప్పుడు. తర్వాత ఆగినాయి అనమాట. ఇంకా మొగ్గ రాలేదు, వస్తుంది. మీలో ఎంతమంది కనకాంబరాలు అంటే ఇష్టమా మల్లెపూలు అంటే ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే 2 ఇష్టమే. మల్లెపూలు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. మన ఇంటి దగ్గరే చెట్లు కనుక్కుంటే ఇలా ఫ్రెష్గా కోసుకొని కట్టుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా, బాగుంటాయి ఫ్రెష్గా కూడా. అదిగోండి మనం అంతా చేతిలోనే పెట్టుకొని కడతాం కదా, మ్యాజిక్ అన్నమాట. అలా పొడగ్గా వస్తాయి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మా బాబు వచ్చాడు కదా, తనకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, రెడీ చేస్తున్నాను. తను కొంచెం మొలకలు తింటా అన్నాడు దోశతో పాటు, అందుకని మొలకలు చేశాను. ఇంకా దోశ మన పొట్టుమినపప్పుతో చేసినాయి అండి. వైట్గా లేవని అనుకోకండి, పొట్టుమినపప్పు అవి. కొంచెం పొట్టుతోనే వేస్తున్నాను పిండి. తనకైతే ఇంకా దోశలు పోసిచ్చేసి ఇంకా నేను రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలన్నమాట. పల్లీ చట్నీ చేశాను దీనిలోకి. మాకెక్కువ పల్లి చట్నీనే ఇష్టపడతారు. మామూలుగా శనగపప్పు చట్నీ పప్పుతో చేస్తే తినరనమాట పిల్లలు. ఇంకా తనకైతే ఇచ్చేసాను. ఇంకా స్టార్ట్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళిపోయాము. రెడీ అయ్యేటప్పుడు తీయడానికి వీడియో కుదరలేదనమాట. ఇలా స్టార్టింగ్లోనే పచ్చిపూలతోటే బాగా అలంకరణ చేశారనమాట. చాలా బాగా నచ్చింది నాకు. కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఈ పెళ్ళి. నేను అటెండ్ అయిన పెళ్ళిళ్ళలోకి ఈ పెళ్ళి కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేంటనేది కూడా చెప్తాను. పచ్చిపూలతోనే ఇలా ఫ్లవర్ వాజ్ లాగా అలా పెట్టారనమాట. అక్కడ ఫోటో తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఏదో చూడండి సెల్ఫీ తీస్తాం, మన పక్కన అందరూ మగవాళ్ళే ఉన్నారని నవ్వుకుంటున్నాము. అందరూ ముందు వైపు కూర్చున్నారనమాట. అప్పటికే అందరు వచ్చేసారు. నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నేను ఎలా రెడీ అయ్యాను, చీర ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి నాకు. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా మాంగళ్యదారం జరుగుతుందన్నమాట. అమ్మయ్య కరెక్ట్ టైంకే వచ్చాంలే అని ఇంకా కూర్చున్నాము. తాళి కట్టే టైంలో అయితే ఆ ఫీలింగే వేరు కదా, ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవ్వాల్సిందే. ఈ పెళ్ళి కొంచెం డిఫరెన్స్ అని చెప్పాను కదా, ఎందుకు నచ్చిందంటే వాళ్ళు మాంగళ్యధారణ అయిపోగానే దంపతులు అయిపోయారు కదా, వాళ్ళ చేతుల మీదుగా శ్రీనివాస కళ్యాణం చేపించారు.
ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలంబ్రాలు అయితే పోసుకోలేదన్నమాట. ముందు స్వామివారికి కళ్యాణం జరిపించి తలంబ్రాలు పోస్తున్నారు. ఈ పంతులు గారు వాళ్ళు కూడా తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళని చెప్పారు నాకు. అసలు తలంబ్రాలు వాళ్ళ చేత పోయించిన తర్వాత అన్ని పూలతో తులసి దళాలతో చేశారండి. అసలు నాకైతే అలా చూస్తూ ఉండిపోయాను నేను. చాలా బాగా నచ్చింది నాకైతే. మా మరదలకి చెప్తుంటే రేపు మీ పిల్లల పెళ్ళి కూడా అలా ప్లాన్ చేయైతే అని చెప్తుంది. నాకైతే తిరుపతిలో మనము కళ్యాణం చేయించుకుంటే ఎలా ఉంటుందో నాకు అలా చూసినట్టే ఆ ఫీలింగే వచ్చింది. పెళ్ళికి వచ్చే వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళని విసిగించకుండా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇలా టెడీ బేర్స్ లాంటి వాళ్ళని ఇద్దరిని పెట్టారు. స్వామివారి తలంబ్రాలు హారతులు అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి తలంబ్రాలు పోయిస్తున్నారనమాట. తలంబ్రాలు కూడా అందరిలాగా ఏదో పోసేసుకోకుండా నిదానంగా పోయించారు పంతులు గారు అయితే. అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చారండి. ఆ పిచ్చి పిచ్చి బాల్స్ చెమ్కీలు అవన్నీ ఏమీ లేవు. బాగా మంచి ఫ్రెష్ ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ తీసుకొచ్చారు. ముందు మామూలు తలంబ్రాలు అయితే 3 సార్లు పోయిచ్చారు ఇద్దరికి. ఇంకా తర్వాత అన్నీ ఫ్లవర్స్ వేశారనమాట. చాలా బాగా నచ్చింది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో పెళ్ళికి అసలు వచ్చిన వాళ్ళని చూడనివ్వరు, పెళ్ళిని సరిగా జరగనివ్వరు. ఆ ఫోటోగ్రాఫర్లే పెళ్ళి అంతా ఏదో మేమే జరిపిస్తున్నాం అన్నట్టుగా ఇటు చూడండి అటు చూడండి అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఆ హడావుడైతే అస్సలుకి లేదు. మరి వాళ్ళకి ముందే చెప్పారో ఏమో తెలీదు. వాళ్ళైతే ఫ్రంట్ కూడా లేరు, ఒక సైడ్కి ఉన్నారు. వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా అటు ఇటు చూడని అనకుండా వాళ్ళైతే పక్క నుంచే ఫొటోస్ అవి తీస్తున్నారనమాట. అదే కదా మరి టాలెంట్, అలా తీస్తేనే కదా. అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ విషయం మాత్రం. నేను ఎప్పుడు అనుకుంటాను ఎందుకు ఇంత హడావిడి చేస్తారు. పెళ్ళిని మనం ఎంజాయ్ చేస్తూ చేసుకుంటేనే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే ఖచ్చితంగా ఇవి ముందే ఫోటోగ్రాఫర్స్ని చెప్పుకోవాలి. ఫోటోలు ఎప్పుడైనా దిగుతాము, వీడియోలు ఎప్పుడైనా తీయించుకుంటాము. కానీ ఇది మన మనసులో మెమరీగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే అని నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ అండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు. ఎటువంటి పాట కచేరీలు, డీజేలు ఇవన్నీ ఏం లేకుండా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. వచ్చిన వాళ్ళందరినీ కూడా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకసారి, తాళిబొట్టు కట్టించినప్పుడు ఒకసారి వచ్చి అక్షంతలు వేసి టైం అంతా వేస్ట్ అయిపోయి అలా కాకుండా అంతా అయిపోయి తలంబ్రాలు కూడా పోసుకున్న తర్వాత అప్పుడు కూర్చోబెట్టి అందరిని అక్షంతలు వేయమన్నారు. ఇంకా అందరైతే వెళ్తున్నారు అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు కదా, మనం నిదానంగా వెళ్దాంలే లాస్ట్లో అని చెప్పేసి కూర్చున్నాం మేము. చాలా లైన్ ఉంది. ఈ టిప్స్ అయితే అందరూ ఫాలో అవ్వాలనే అనుకుంటున్నాను నేను. ఆ కళ్యాణ మండపం కూడా ఒక డివైన్ ఫీలింగ్ లాగా అనిపించింది. ఇది కొత్త కళ్యాణ మండపం అంట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ డెకరేషన్ అంతా కూడా పచ్చిపూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు. మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఇప్పుడు కూడా ఫోటోలు ఫ్రంట్ నుంచి తీయట్లేడు, ఒక సైడ్ నుంచి తీస్తున్నారు అనమాట. ఒకవైపు నుంచి అక్షంతలు వేసేవాళ్ళు వెళ్తున్నారు. ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది, మేము కూడా వెళ్ళాము వేయడానికి. మా మరదలు నేను. తిరుమల వదిన అయితే చెప్తుందనమాట, తనకి నేను తెలీదు, ఇలా మరదలు వల్ల వదినాన్ని చెప్తుంది, యూట్యూబరు వాయిస్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్తుంది, పరిచయం చేస్తుంది అనమాట. ఇంకా అక్షంతలు వేసేసి ఏదో మనం తెచ్చిన చిన్న గిఫ్ట్ ఇచ్చి ఒక ఫోటో దిగి ఇంకొచ్చేసాము. ఇక్కడ చూడండి మా మరదల ఫోటోలు కష్టాలు. ఏదో అలా కొన్ని ఫోటోలు అయితే తీసుకొని ఇంకా భోంచేద్దామని చెప్పి భోజనాల దగ్గరికి వెళ్ళాము. భోజనాలు కూడా హడావుడి పడకుండా నిదానంగా 1 by 1 వడ్డించారనమాట. చాలా బాగున్నాయి. అన్ని రెసిపీస్ కూడా చాలా టేస్టీగా బాగున్నాయి అన్నమాట.
ఇంతేనండి ఈ రోజుకి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.